దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును, అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును, అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు. అవునయ్యా యేసయ్యా, స్తోత్రము నాయన, వందనాలు ప్రభువా. యా బలపరిచే దేవా, స్థిరపరిచే దేవా, మా పక్షాన నిలిచిన ఆయన అయా జయమిచ్చే దేవా, నీకు స్తోత్రమయ్యా, స్తోత్రము స్తోత్రము స్తోత్రం. యేసయ్యా నీకు వందనాలు చెల్లించుకున్నాం. ఏమైనా మీరు చేయగలరు ప్రభా, మీకు సమస్తము సాధ్యమే నాయన. పరిశుద్ధమైన దేవా నీకు వందనాలు. మా జీవితంలో అయ్యా మీరు ఏదైనా చేయడానికి మీకు సాధ్యం లేదు ప్రభా, మీకు సాధ్యమయ్యా, మీకు సాధ్యం ప్రభా. మమ్మల్ని దాటిపోయే దేవుడు మీరు కాదని మాతో మాట్లాడుతున్నావా. మా ప్రార్థనలు ఆలకించే దేవుడు, మమ్మల్ని స్థిరపరిచే దేవుడు అని ప్రభు మాతో మాట్లాడుతున్నావు. బలపరిచే దేవుడు, పడిపోయిన చోట మళ్ళా నిలబెట్టే దేవుడు అని మాతో మాట్లాడుతుంది దేవా. యేసయ్యా యేసయ్యా, స్తోత్రం నాయన, వందనాలు ప్రభు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల ప్రేమమయుడ జీవాధిపతి అయిన దేవా, జీవము కలిగిన దేవా, పరిశుద్ధుల మీ శ్రేష్టమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లించుకున్నాం ప్రభా. ఇంతవరకు నైనా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి ప్రభా, ఈ సంఘ సిద్ధపాటు ఉపవాస ప్రార్థనలో 18వ రోజును ప్రవేశపెట్టిన ఆయన ఇదిగో మీ సన్నిధిలో ఈ విధంగా మీ నామాన్ని స్తుతించడానికి, మహింపరచడానికి ప్రభా మీరు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి, భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకున్నామయ్యా. ఇదిగో వచ్చిన బిడ్డలందరినీ కూడా జ్ఞాపం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. మీ ఆత్మతో వాక్యంతో నింపమని ప్రార్థిస్తున్నాము నాయన. పరిశుద్ధమైన దేవా నీకు వందనాలు.
ఎవరైతే ప్రభా ఈ లైవ్లో చూస్తున్నారో ప్రభా వారందరిని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఇంకా రావాల్సిన బిడ్డ త్వరగా నీ సన్నిధికి రావడానికి సహాయం చేయండి అయ్యా. వాక్యం ధ్యానించుకోబోతుండగా పరిశుద్ధమైన దేవా మాతో మీరు మాట్లాడి మా హృదయాలు మీరు బలపరచమని యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. అందరం కూర్చుందామండి. అందరం కూడా కూర్చుందాం. అందరం కూర్చుందాం. వీలైతే ముందుకొచ్చి కూర్చోడానికి ట్రై చేయండి. ముందుకొచ్చి కూర్చోడానికి ట్రై చేయండి. మంచిది. దేవుని బిడ్డలు కొద్దిసేపు మనం దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అందరూ దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే చేరవచ్చిన మీ అందరూ కూడా ప్రభు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలండి. అందరికి వందనాలు. దేవుడు మీ అందరిని కూడా దీవించును గాక. కొద్దిసేపు దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘంతో మాట్లాడుతూ మొదటి పత్రికలో కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. ఈరోజు కూడా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అపోస్తలుడైన పౌలు 6వ అధ్యాయము 12వ వచనం నుంచి చదువుకుందాం. 6వ అధ్యాయము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ వచనం 6, 12. అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు గాని అన్నీ చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు గాని నేను దేని చేతను లోపరుచుకొనబడనొలను. భోజన పదార్థములు కడుపునకును కడుపు భోజన పదార్థమునకును నియమింపబడి ఉన్నవి. దేవుడు దానిని వాటిని నాశనము చేయును. దేహము జారత్వము నిమిత్తము కాదు గాని ప్రభువు నిమిత్తమే. ప్రభువు దేహము నిమిత్తమే. దేవుడు ప్రభువును లేపెను, మనల్ని కూడా తన శక్తి వల్ల లేపును. మీ దేహమును క్రీస్తునకు అవయవములై ఉన్నవని మీరు ఎరుగరా? నేను క్రీస్తు యొక్క అవయములను తీసుకొని వేశ్య యొక్క అవయములుగా చేయుదునా? అది ఎంత మాత్రమును తగదో. వేశ్యతో కలుసుకొని వాడు దానితో ఏకదేహమై ఉన్నాడని మీరు ఎరుగరా? వారిద్దరూ ఏక శరీరమై ఉందురని మోషే చెప్పుచున్నాడు కదా. దేవుడి ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడును గాక. ఆమేన్. చదువుదామా? దేవుని బిడ్డలారా, మనం గమనించినట్టయితే ఇక్కడ మనం చదువుకున్న ఈ మాటల్లో అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘంతో మాట్లాడుతూ కొన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు? ఇక్కడ అంటాడు, అపోస్తలుడైన పౌలు అంటాడు, అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు కానీ అన్నీ చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు కానీ నేను దేని చేత కూడా లోపరచుకొనబడనొల్లను అంటున్నాడు. అంటే అపోస్తలుడైన పౌలు ఆయన గురించి మాట్లాడుకోవటం లేదు, ఈ సంఘాన్ని గురించి మాట్లాడుతూ ఆ సంఘంలో కొంతమంది కొత్తగా వచ్చిన వాళ్ళు, కొంతమంది వాళ్ళు ఏం ఆలోచన చేస్తున్నారంటే, వాళ్ళు పాత నిబంధన ఆలోచన ప్రకారం కాకుండా కొత్త నిబంధన వచ్చిన తర్వాత, యేసు ప్రభు వచ్చిన తర్వాత యేసు ప్రభు కొన్ని మాటలు మాట్లాడతాడు. కొన్ని పత్రికల్లో మనం చూస్తే, మీరు ప్రార్థన చేసుకొని ఏదైనా తినొచ్చు, మీరు ప్రార్థన చేసుకొని కటికవాని అంగడిలో ఏదైతే ఉంటుందో అది మీరు కొనుక్కొని తినేసేయవచ్చు. అంటే కొంతమంది ఏం ఆలోచన చేస్తారంటే, అవి పూజలు చేసినాయి కదా, అవి చేసినాయి కదా, ఇవి చేసినాయి కదా, మనం తినకూడదు కదా అని ఆలోచన చేస్తూ కొంతమంది ఉంటారు. కాబట్టి ప్రార్థన చేసుకొని మీకు తెలియకుండా ఏదైనా తీసుకొని తినేసేయచ్చు. మీకు తెలిస్తే తినకూడదు కానీ తెలియకుండా తినొచ్చు. కటికవాని అంగడిలో అంటే ఒక షాప్లో తీసుకెళ్ళిపోయి మనం కొనుక్కొని తింటాం, ఏదైనా తీసుకుంటాం, తింటాం. అవి ఎక్కడి నుంచి వచ్చినాయో ఏమో మనకు తెలియదు. మనం కనుక్కొని ఆరాధించి తినాల్సిన అవసరం మనకు లేదు, కొనుక్కొని తింటాం మనం. అంతే. దేవుని వాక్యం ఏమంటున్నాడంటే, ఈ భూమి సర్వలోకము ఆయనదే, సర్వభూమి ఆయనదే. కాబట్టి సర్వము ఆయన సృష్టించాడు. కాబట్టి భూమిని, ఆయన నివాసులు అన్నీ ఆయనవే. కాబట్టి అవి మనం ఎక్కడ ఏమైనా తినవచ్చు, ఏదైనా చేయొచ్చు అని ఆలోచనతో ఇక్కడ అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను ఏదైనా చేయగలను, నాకు స్వాతంత్రం ఉంది. కానీ కొన్ని చేయనివి ఉన్నాయి, కొన్ని చేసేవి కావదయి, అలాంటివి మనం చేయకూడదు. అంటే ఇక్కడ మాట్లాడుతూ అంటున్నాడు, నాకు స్వాతంత్రం, అన్నిటి యందు నాకు స్వాతంత్రం ఉంది, కొన్ని చేయదగినవి కావు. వాటి చేత నేను లోబడనొల్లను. అంటే కొన్ని పరిస్థితులు, కొన్ని పాపం సంబంధించిన విషయాలు మనం లోబరుచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఈ లోకంలో ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులను బట్టి కొన్ని సోషల్ మీడియాలు కావచ్చు,
కొన్ని అపవిత్రమైన కార్యాలు కావచ్చు. కొన్ని మనము ఆ లోక సంబంధించిన ఆలోచనలు అవి మనల్ని లోపరుచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. మన ఆత్మీయ జీవితాన్ని దెబ్బకొట్టి ఆత్మీయంగా మనల్ని పడేయాలని ఈ రోజుల్లో కొన్ని కొన్ని పరిస్థితులు మనల్ని లోపరుచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. వాటికి నేను లోబడనొల్లను, నా శరీరాన్ని నేను అప్పగించను, నా దేహాన్ని నేను అప్పగించను. నాకు అన్నిటి యందు స్వాతంత్రం ఉంది. నేనేం చేయొచ్చు? సోషల్ మీడియాలో చూడొచ్చు, టీవీలు చూడొచ్చు, సినిమాలు చూడొచ్చు, అన్నీ చేస్తారు. కానీ నేను వాటికి లోబడినోళ్ళని నేను. అవి నన్ను ఎంతో ప్రయత్నం చేస్తుంటాయి నా మీదకి. ఈటిని ఎట్టగని లోపరుచుకోవాలి, ఈయన ఎట్టగని పాపంలో పడేయాలి, ఎట్టగని దాన్ని చూసే విధంగా చేయాలి అని ప్రయత్నం చేస్తాయి. కానీ నేను ఏమాత్రం లోబడనొల్లను వాటికి అని అంటాడు అపోస్తలుడైన పౌలు. అంటే ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నా? ఆయన గురించి మాట్లాడట్లేదు, పౌలు గురించి మాట్లాడట్లేదు. కానీ ఆ సంఘంలో అలాంటి వారు ఉన్నారంట. ఆ సంఘంలో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, యేసు ప్రభు అన్నీ చేయొచ్చు అన్నాడు కదా! యేసు ప్రభు పాత నిబంధనలు ధర్మశాస్త్రంలో అయితే కొన్ని కట్టడలుంటాయి, కొన్ని నిబంధనలుంటాయి. అవి చేయకూడదు, ఇవి చేయకూడదని ఉంటాయి. ధర్మశాస్త్రాన్ని కొట్టివేశాడు దేవుడొచ్చి లోకానికొచ్చిన తర్వాత. అన్నీ తీసివేశాడు. ఏదైనా తినొచ్చు, ఏమైనా చేయొచ్చు అన్నాడు కదా యేసు ప్రభువు. కాబట్టి మనము జారత్వం చేయొచ్చు, వ్యభిచారం చేయొచ్చు, పాపం చేయొచ్చు, శరీర సంబంధించినవి చేయొచ్చు అని కొంతమంది ఆ సంఘంలో ఆలోచనతో ఉన్నారంట. అని వాళ్ళు అన్నీ చేస్తున్నారు వాళ్ళు. ఆలోచిందని కాదు, అన్నీ చేస్తున్నారు వాళ్ళు. సంఘంలోకి వస్తూ కొంతమంది ఏం కాదు, జారత్వం చేయొచ్చు, వ్యభిచారం చేయొచ్చు, విగ్రహారాధన చేయొచ్చు, ఏదైనా తినొచ్చు అని అనుకుంటున్నప్పుడు ఈ పౌలుకి అన్నీ తెలిసిన తర్వాత వాని గురించి మాట్లాడుతూ, నేను నన్ను తీసుకోండి, మీరు మీ గురించి కాకపోయినా నన్ను తీసుకోండి. నేను కూడా ఇలాంటివన్నీ చేయొచ్చు. అది చేయొచ్చు, కానీ ఏది చేయాలో, ఏది చేయకూడదో అది మనం తెలుసుకొని చేయాలి అని నేను దేనికి లోబడినోళ్ళను నేను. అవి నన్ను లోబరుచుకొని ప్రయత్నం చేస్తున్నా, నేను లోబడను. మీరు కూడా అలాగే ఉండండి అని ఆ సంఘంతో మాట్లాడుతున్నాడు. మీరు కూడా దేనికి లోబడద్దు. దేనికి ఏది చేయాలో, ఏది చేయకూడదో అవన్నీ మీరు తెలుసుకోండి అని ఇక్కడ పౌలు మాట్లాడుతూ ఒక మాట మనం చదివినట్టయితే ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ అంటాడు. 4వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. మెట్టు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యాస ఉంచుకొనుడి. ఏది రమ్యమైనయో, ఏది చెయ్యాలో, ఏది సత్యమైనయో, ఏవి మాన్యం చేయాలో, ఏవి న్యాయమైనయో, ఏవి పవిత్రమైనయో, ఏవి రమ్యమైనయో అవి మాత్రం మీరు చేయటానికి ప్రయత్నం చేయండి. అంతే. అక్కడి నుంచి మీరు మీ ఆలోచన పక్కకు పోవద్దు ఇక. ఏది ఏది చెయ్యాలో, ఏది చేయకూడదో దేవుడు మీతో మాట్లాడుతున్నాడు అని పౌలు ఈ ఫిలిప్పీ రాసిన పత్రికలో మాట్లాడుతుంటాడు. అంటే ఏ యోగ్యతను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనదో, ఏవి సత్యమైన, ఏవి చేయాలో, ఏమి చేయకూడదో అది మీరు తెలుసుకొని చేయండి అని ఇక్కడ దేవుడు అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు. అలాగే ఈ కొరింథీ సంఘములో కూడా దేవుడు మాట్లాడుతుంటున్నాడు అపోస్తలుడైన పౌలు. మీరు కూడా ఏది చేయాలో, ఏది చేయకూడదో అని ఆలోచన చేయండి. ఇంకా చదువుకుంటూ వస్తే అక్కడ ఏమంటున్నాడంటే కొరింథీ రాసిన పత్రికలో పౌలు ఏమంటున్నాడంటే ఆహ్, 14వ వచనం నేను చదువుతున్నాను. దేవుడు ప్రభువును లేపెను, మనలను కూడా తన శక్తి వలన లేపును. మీ దేహములు క్రీస్తునకు అవయవములై ఉన్నవని మీరు ఎరుగరా? నేను క్రీస్తు యొక్క అవయవములను తీసుకొని వేశ్య యొక్క అవయవములుగా చేయుదునా? అది ఎంత మాత్రమును తగదు. వేశ్యతో కలుసుకుని వాడు దానితో ఏకదేహమై ఉన్నాడని మీరు ఎరుగరా? వారిద్దరూ ఏక శరీరమై ఉన్నారని మోషే చెప్పాడు కదా అంటాడు. ఇక్కడ యేసుప్రభు అంటాడు, ఏమంటున్నాడంటే దేవుడు, మీ దేహములు క్రీస్తునకు అవయవములై ఉన్నవని మీరు ఎరుగరా? నేను క్రీస్తు యొక్క అవయవములను తీసుకొని వేశ్య యొక్క అవయవములుగా ఎలా చేయగలనా? ఎలా చేయగలను నేను? అది కుదరదు కదా. ఏమంటున్నాడంటే అర్థం చేసుకుంటే మనము క్రీస్తు యొక్క అవయవములని ఎవరిని అంటున్నారంటే మనము క్రీస్తు యొక్క అవయవములు. రక్షణ పొందిన ప్రతి ఒక్కరం కూడా క్రీస్తు అవయవాలం మనం. క్రీస్తు అవయవాలైన మనం పరిశుద్ధంగా ఉన్న మనము, పవిత్రంగా ఉన్న మనమంట వేశ్యకి అవయవాలుగా చేయకూడదు మనం. అలా మారిపోకూడదు. అంటే మనం పరిశుద్ధంగా ఉన్నాం, పవిత్రంగా ఉన్నాం, క్రీస్తు అవయవాలుగా మనం ఉన్నాము. అలాంటి ఉన్న మనము వేశ్యక అవయవాలుగా మారిపోకూడదు మనం. అంటే పూర్తి లోకంలో పడిపోకూడదు, సాతానుకు అప్పగించబడకూడదు. అలాంటి అంటాడు. అక్కడ ఏమంటాడంటే ఆ మాట అంటూ క్రీస్తు యొక్క అవయవములను తీసుకొని వేశ్య యొక్క అవయవముగా చేయుదునా? అది ఎంత మాత్రము తగదు. వేశ్యతో కలుసుకున్నవాడు దానితో ఏకదేహమై ఉన్నాడని మీరు ఎరుగరా?
వేశ్యతో కలిసినోడు ఏమవుతాడు? దాంతో పాటు పాపంలో పడిపోయిన వాడిగా ఉంటాడు. దాంతో పాటు లోకంలో పడిపోయిన వాడిగా ఉంటాడు. కాబట్టి అలాంటి వాటితో మీరు పడిపోయిన వారుగా ఉంటున్నారు. అలాంటి వారితో మీరు జారత్వం చేసేవారిగా ఉంటున్నారు సంఘంలో అని కొరింథీ సంఘంతో మాట్లాడుతూ అంటున్నాడు. అంటే వాళ్ళు పూర్తిగా కొంతమంది కొత్తగా వచ్చేవాళ్ళు కావచ్చు. కొంతమంది అంటే అతి తెలివి అంటారు దాన్ని. అతి తెలివి ఉపయోగించి మేము ఏమైనా చేయొచ్చు. ఏమైనా చేయొచ్చు. ఏం కాదులే. యేసుప్రభు చూస్తా అన్నీ చేయమన్నాడు కదా! అన్నీ తినమన్నాడు కదా! అని ఆ తినమన్నాడు అనుకున్న దాని దగ్గర వచ్చి ఇది కూడా చేయొచ్చు ఏం కదా! అని వాళ్ళు సంఘంలో పాపం చేస్తూ ఉన్నారంట వాళ్ళు. అది చేయకూడదు మీరు అని పౌలు ఖండిస్తూ వాళ్ళతో మాట్లాడుతున్నారు. అది శరీర సంబంధించిన ఆలోచన మీరు చేస్తున్నారు. శరీర సంబంధించిన ఆలోచనలు మీరు చేస్తున్నప్పుడు పాపమే కదా అది. ఆ పాపం మీరు చేయకూడదు కదా! అని పౌలు ఇక్కడ వాళ్ళతో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. మనం చూసేటది వాక్యములు కొన్ని మాటలు గలతీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండటానికి పిలువబడ్డారు. అయితే ఒక మాట, ఆ స్వాతంత్రమును శారీర క్రియలకు హేతువు చేసుకొనక చాలు చాలు అంతవరకు చాలు. దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడ్తిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్రమును శరీర క్రియలకు హేతువు చేసుకోకూడదు. ఆ స్వాతంత్రాన్ని మనం శరీర క్రియలకు పని చేయకూడదు, ఉపయోగించకూడదు దాన్ని. అపోస్తలుడైన పౌలు అంటాడు, నాకు ఏమైనా చేయడం స్వతంత్రం కలదు కానీ ఏమైనా చేయడానికి నేను నా శరీరాన్ని నేను లోబడనొల్లబడనయ్యను అంటాడు. అంటే దానికి దానికి లొంగిపోకుండా నేను చేసుకోగలను నా శరీరాన్ని అంటాడు. అంటే ఇక్కడ అంటున్నాడు, అది ఎందుకు అంటున్నాడంటే నాకు స్వాతంత్రం ఉంది కానీ శరీర క్రియలకు అవి హేతు చేసుకోకూడదు. శరీర సంబంధించిన క్రియలకి, పాప సంబంధించిన క్రియలకి వాటిని మన అవయవాలను అప్పగించకూడదు మన జీవితాన్ని. మన జీవితం మన అవయవాలన్నీ కూడా క్రీస్తు అవయవాలు మనం ఉన్నాయన్నీ కూడా. మనం క్రీస్తు అవయవాలు మనం. అలాంటిది మనం వేశ్య కవలగా మారిపోతే ఎలా ఉంటది? వేశ్యతో మనము సాంగత్యం చేసినట్టే కదా! వేశ్యతో మనం కలుసుకున్నట్టే కదా! ఏక శరీరం అయిపోయినట్టే కదా! మోషే అక్కడ మాట్లాడుతున్నట్టు అపోస్తలుడైన పౌలు మోషే గురించి అంటే ఏమంటున్నాడంటే, మోషే ఎక్కడ చెప్పాడు వాళ్ళు ఏక శరీరం అయిపోతారని? అక్కడ ఆదాము, హవ్వ వాళ్ళిద్దరు మొదట్లో ఆదికాండం 2వ అధ్యాయంలో చూస్తే అక్కడ రాయబడి ఉంటాయి మీరు. వాళ్ళిద్దరూ ఏక శరీరం అయిపోతారు. ఆ ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసం అని మీ ఇద్దరు ఏక శరీరం అని మాట్లాడతాడు అక్కడ ఆదాము మాట్లాడతాడు. అలా అయిపోతారు కదా! అలా అయిపోతే మీరు ఆత్మీయులు ఎలా అవుతారు మీరు? దేవుని బిడ్డలు ఎలా అవుతారు మీరు? వేశ్య అవయవాలను తీసుకొని మీలో పెట్టుకుంటే, మీరు అలా మారిపోతే, మీరు దేవుని బిడ్డలు ఎలా అవుతారు? దేవుని సంఘం ఎలా అయిద్ది మీది? అని కొరింథీ సంఘంతో పౌలు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈరోజు దేవుడు మనతో కూడా మాట్లాడితే ఏమంటున్నాడంటే, మనము కూడా శరీరం సంబంధించిన ఆలోచనలు దూరపరుచుకోవాలి. ఈ వేశ్యతో ఐక్యమైపోవటం అంటే ఏదేదో మనం పెద్ద తప్పుగా ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. అంటే లోకముతో అనుకోవచ్చు మనం. లోకముతో, పాపముతో మనము మన దేహాల్ని దానికి అప్పగించకూడదు. పాపానికి అప్పగించకూడదు. అంటే మనతో ఈరోజు మాట్లాడుతున్న దేవుడు ఏమిటంటే, మనము కూడా మన జీవితాన్ని, మన ఆత్మీయ జీవితాల్ని మనం పరిశుద్ధంగా ఉంచుకోవాలి. అది క్రీస్తు అవయవాలు మనకింక అనుమతి లేదు. ఏదైనా మనం చేయాలంటే దేవుని అనుమతి తీసుకొని, యేసుప్రభు అనుమతి తీసుకొని మనం చేయాలి. ఇంకా మన సొంత ఆలోచన ఏది చేయకూడదు. ప్రభు నేను చేయబోతున్నాను. అది మీ చిత్తం చేయమంటారా అని యేసుప్రభు, యేసుక్రీస్తు అనుమతి తీసుకొని మనం చేయాలి. ఎందుకంటే మనది కాదికనిది. రక్షణ పొందిన తర్వాత మన అవయవాలు మనవి కాదు. దేవుని అవయవాలు మారిపోయినాయి. క్రీస్తు అవయవాలుగా మనం మారిపోయాం. మారిపోయిన తర్వాత మరి లోక సంబంధించిన, పాప సంబంధించిన వాటి కొన్నిటికి మనం ఆకర్షణీయంగా అయిపోతే, అప్పుడు వాటితో మనం ఏక శరీరం అయిపోయినట్టుగానే, అంటే వాటితో కలిసిపోయినట్టుగా అనుకోవాలి మనం ఇక్కడ. కాబట్టి అలా కలిసిపోకూడదు. మీరు లోకంతో కలిసిపోకూడదు. మీరు ఆత్మీయులు, దేవుని బిడ్డలు, మీరు రక్షణ పొందిన వాళ్ళు, మీరు దేవునికి ప్రతిష్ఠించబడిన వాళ్ళు మీరు రక్షణ పొందారంటే, అలాంటి వాడు మరలా మీ లోకంతో, పాపంతో కలియకూడదు అంటున్నాడు. కలిసిపోతే ఏమిటి ఇకన? పూర్తిగా మీరు దూరం అయిపోయినట్టే కదా! అని దేవుడు అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు. కాబట్టి అలాగ మనం కూడా ఈ లోక సంబంధించిన కొన్ని నేను అన్నీ చెప్పను కానీ దాన్ని విడమరిచి వాటి పేర్లు చెప్పను కానీ, మనకందరూ తెలుసు. నేనేం చేస్తున్నానో, మీరేం చేస్తున్నారో, అందరం ఏం చేస్తున్నామో అన్నీ తెలుసు. శరీరం సంబంధించిన, లేకపోతే లోకం సంబంధించిన, పాపం సంబంధించిన, లేకపోతే ఇంకేమైనా ఏమి చూస్తున్నామో, ఏం మాట్లాడుతున్నామో, ఏమి చేస్తున్నామో అన్నీ ఎవరికి ప్రతి ఒక్కరికి నేనేం చేస్తానో నాకు తెలుసు. నేనేం చేస్తానో, నా హృదయంలో ఏముందో, ఆ ఆలోచనలో ఏముందో నాకు తెలుసు. నేను ఎక్కువ ఏం చేస్తున్నాను, నేను బైబిల్ చదువుకునే ప్రయత్నం చేస్తూ ఉంటా. ఎక్కువ ప్రార్థన చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటా. ఎక్కువ దేవుని సన్నిధిలో గడపాలి, ఆత్మీయంగా బలపడాలి అని ఆలోచన చేస్తుంటే ఒక్కోసారి సాతాను దాడి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు.
ఒకసారి ఏదో ఒక పెట్టాలి మైండ్‌లో పెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. చేస్తున్నప్పుడు మనం ఏం చేయాలి? నేనేం చేయాలి? దేవుని సన్నిధిలో కూర్చొని ప్రభా వీడు నాకు ఈ పనికిమాలిన ఆలోచనలు పెడతా ఉన్నాడు. ఈ లోక సంబంధించి నన్ను పెట్టి నన్ను పడేయాలని చూస్తున్నాడు ప్రభా అని దేవుని దగ్గర కూర్చొని ప్రార్థన చేస్తాం. అది నేను చేసే పని. అలాగే మనం అందరం కూడా మీకు ఏ ఆలోచన పెడుతున్నారు సాతాను గాడు లేకపోతే మరి లోకం వైపు మరి లాగాలని, ఆ లోకంలో పడేయాలని దేవుడు ఒక్కొక్కసారి సాతాను చేసే పనులు అవే. మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సాతాను చేసే పనులన్నీ కూడా అవే. ప్రతి మనిషిని ఆత్మీయుడిని పడేయాలి అని ఆలోచన. ఏదో ఒక ఆలోచన పెట్టాలి. ఏదో పాడాలోచన పెట్టాలి. లోక సంబంధించిన ఆలోచన పెట్టాలని ఆలోచన చేస్తూ ఉంటాడు. దాని నుంచి మనం తప్పించుకోవాలని ప్రయత్నం చేయాలి కానీ, దాంతో పడిపోతే ఆలోచన వాడి వైపు వెళ్ళిపోతే, ఇక్కడ అపోస్తలుడు పౌలు అన్నట్టుగా వేశ్యతో కలిసిపోతే నేను ఆ వేశ్యతో కలిసిపోయినప్పుడు పాపంలో పడిపోయినట్టే కదా! అన్నట్టుగా మనం కూడా దాంట్లో కలిసిపోతే, మనం కూడా దానితో ఏక శరీరం అయిపోతాం. ఏక శరీరం అంటే సాతానుతో ఏక శరీరం అయిపోతాం మనము. అప్పుడు మనం సాతాను బిడ్డలుగా మారిపోతాం గానీ, దేవుని బిడ్డలుగా మనం మారిపోం. కాబట్టి మన సంఘంగా దేవుని సంఘంగా ఉండలేము మనం. కాబట్టి మన జీవితాలు మనం రోజు రోజు ఈ మాటలు వింటున్నప్పుడు మన జీవితాలు మార్చుకొని నేను క్రీస్తు అవయవాన్ని నేను. కాబట్టి నేను ఆ సాతాను అవయవంగా మారిపోకూడదు. దుష్టుడు అవయవంగా నేను మారిపోకూడదు. నేను పరిశుద్ధంగా జీవించాలి. పరిశుద్ధంగా పవిత్రంగా నేను జీవించాలి అని మనం ఆలోచన చేస్తూ ఉన్నారని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం చూసినట్టయితే ఇంకొక మాట మనం చూస్తే అక్కడ మనం చదువుకున్నట్టయితే దేవుని వాక్యంలో రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. లోబడుటకు దేనికి మిమ్ముని మీరు దాసులుగా అప్పగించుకుందురో అది చావు నిమిత్తము పాపమునకే గాని నీతి నిమిత్తము విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదురని మీరు ఎరుగరా? మీరు పాపమునకు దాసులై ఉంటిరి గాని ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగించబడితిరో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రము. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు రోమీయులకు రాసిన పత్రికలో రోమా సంఘానికి రాస్తూ అంటున్నాడు, లోబడటానికి దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకుంటారో. పాపానికి లోబడతారు అనుకున్నారా? పాపంలో పడిపోతారు. నీతికి లోబడాలనుకుంటున్నారా? నీతిగా మారిపోతారు. మీ జీవితాలు మీ ఆలోచన ప్రకారం ఉంటుంది. నేను దేనికి లోబడాలి అనే ఆలోచన మనకుంటుంది. ప్రతి మనిషికి ఆలోచన ఉండాలి. మీరు పాపం దాసులు అయిపోతే పాపంలో పడిపోతారు. నీతికి దాసులుగా ఉంటే నీతిమంతులుగా అయిపోతారు. కాబట్టి అలాగ దేనికి మీరు లోబడతారో దానికే దాసులు అవుతారని మీరు ఎరుగరా? మీరు పాపములకు దాసులై ఉంటిరి గాని ఒకప్పుడు ఏ ఉపదేశ క్రమానికి ఏ వాక్యముని ఆ పాపను దాసులుగా ఉన్నప్పుడు మీరు వాక్యం ఉన్నారు. ఆ వాక్యం ద్వారా మార్చబడ్డారు. వాక్యం ద్వారా జీవితాన్ని మార్చుకున్నారు. మారుమనసు పొందారు. బాప్తిసాలు పొందారు. అవన్నీ చేశారో అన్నీ చేసిన తర్వాత దేనికి మీరు లోబడి అంటే ఉపదేశ క్రమమునికి మీరు అప్పగించబడితిరో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై ఉండాలి. పాపం నుండి విమోచింపబడి నీతికి దాసులయ్యారు. ఇందుకు దేవునికి స్తోత్రం. పాపం నుంచి విమోచించబడ్డారు. నీతి కంటే యేసు ప్రభుకి దాసులైపోయారు. దేవునికి దాసులుగా మారిపోయారు. మనం అందరూ మారిపోయాం. మారిపోయినప్పుడు మనం ఇంకా తిరిగి మరలా మన అవయవాల్ని మన జీవితాన్ని సాతానుకు అప్పగించకూడదు. ఇప్పుడు నీ ఆలోచన ప్రకారం దేవుడు అటు మాట్లాడుతున్న మాట నీ ఆలోచన ప్రకారం ఉంటుంది. నేను పాపం చేయాలంటే పాపానికి దాసులైపోతావు. నేను నీతిగా దేవుని దగ్గర ఉండాలంటే నీతికి దాసులైపోతావు. నీ ఆలోచన బట్టి ఉంటుంది ఏదైనా. నువ్వు దేనికి లోబడతావు అది నీ ఇష్టం. అది దేవుడు వదిలేస్తున్నాడు. కాబట్టి మీరు ఆలోచన ఏమిటంటే ఒకప్పుడు దేవుని మాటలు విన్నారు మీరు. ఒకప్పుడు దేవుని వాక్యం విన్నారు. దాని ద్వారా జీవితాన్ని మార్చుకొని నేను దేవుని బిడ్డగా మారిపోవాలి. నీతికి దాసులుగా మారిపోవాలి అనుకున్నావు. నీతికి దాసులుగా మారిపోయారు. మారిపోయినప్పుడు అలాగే మనం దేవుని కంటిన్యూగా దేవుని గణపరుస్తూ అలాగే దేవుని వెంబడిస్తూ ఉండాలి మనం. కానీ మనము ఎక్కడ వెనక్కి తిరిగి చూడకూడదు అని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని అవయవాలు మనము సాతాను అవయవంగా మారిపోకూడదు మనము అని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ కొరింథీ సంఘంతోటి మీరు బలపడండి, మీరు ఆత్మీయంగా బలపడండి కానీ మీరు లోకానుసారంగా మీరు ఉండకూడదు అని మాట్లాడుతూ ఇంకో మాట మనం చదువుకుందాం. ఆయన మాట్లాడిన మాటల్లో కొరింథీ రాసిన పత్రికలోని 6వ అధ్యాయంలోనే మనం చదువుకున్న మాటల్లో కింద మనం చూస్తూ వచ్చినట్టయితే అక్కడ మాట్లాడుతున్నాడు. 18వ వచనం చదువుదాం. 6వ అధ్యాయం 18వ వచనం చదువుదాం. జారత్వమునకు దూరముగా పారిపోవుడి, మనుష్యుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది గాని జారత్వము చేయవాడు తన సొంత శరీరమునకు హానికరముగా
పాపము చేయుచున్నాడు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతుంటున్నాడు, జారత్వానికి దూరంగా పారిపోండి. అంటే దేనికి దూరంగా పారిపోమంటున్నాడు? పాపానికి దూరంగా పారిపోండి. లోకానికి దూరంగా పారిపోండి. లోక సంబంధించిన వాటికి దూరంగా పారిపోండి. ఎందుకంటే మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహించబడింది. అది పరిశుద్ధాత్మకు నిలయమైనదని మీరు ఎరుగరా? కొరింథీ రాసిన పత్రికలో 3వ అధ్యాయం మనం చూస్తే అక్కడ మీ దేహము దేవుని ఆలయమైనదని మీరు ఎరుగరా అంటాడు. రెండవదిగా మళ్ళీ ఇక్కడ 6వ అధ్యాయం అంటున్నాడు, మీ దేహము మీలో ఉన్న పరిశుద్ధాత్మక ఆలయమైనదని మీరు ఎరుగరా? మీరు దేవుడు మీకు ఇచ్చిన దేహము పరిశుద్ధాత్మక ఆలయమైందంట మన దేహాలు. ఆ ఆలయాన్ని మనం ఎలా చేసుకోవాలి? పరిశుద్ధంగా ఉంచుకోవాలి. మీరు మీ సొత్తు కారు, నేను మిమ్మల్ని కొన్నాను అంటున్నాడు దేవుడు. కాబట్టి అలాంటి కొనబడిన మనము ఎలా ఉండాలంటే, కొనబడిన మనం ఎలా ఉండాలంటే మన దేహాలతో దేవుణ్ణి మహింపరచాలంట. కాబట్టి అలాగ మన దేహాలతో దేవుణ్ణి ఘనపరచాలి, మహింపరచాలి. ఇంక ఎలా ఉండాలి మనము? ఎక్కడికెళ్ళాలి? మనం ఏం చేయాలని దేవుడు అంటున్నాడు. ఒక మాట చదువుకొని ముగించుకుందాం మనం. ఒక మాట చదువుకుందాం. సామెతల గ్రంథం 18వ అధ్యాయం మనం చూసినట్టయితే, సామెతల గ్రంథం 18వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. హ్మ్. 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 చాలు, చాలు. ఇక్కడ దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, యెహోవా నామం బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోకి పరిగెత్తి సురక్షితముగా ఉండను. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఎక్కడికి పరిగెత్తాలి మనము? ఎక్కడికి పరిగెత్తితే పాపంలో పడిపోతాం, ఎక్కడికి పరిగెత్తితే మనం ఆత్మీయంగా ఎదుగుతాం అని దాని గురించి మాట్లాడుతూ, పాపంలో పడిపోవటానికి, పాపం నుంచి దూరంగా పరిగెత్తిన వాళ్ళని మనం చూడగలం. యేసేపును చూడగలం. యేసేపు పాపం నుంచి దూరంగా పరిగెత్తుకుంటూ పోయాడు. పాపంలో పడేయాలని దుష్టుడు ఎంతగానో ప్రయత్నం చేసినా కానీ యోసేపు పారిపోయాడు దాని నుంచి. అయితే దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోకి పరిగెత్తి సురక్షితంగా ఉంటాడు. మరి ఎక్కడికి పరిగెత్తాలి? లోకంలో పరిగెత్తకూడదు, కానీ యెహోవా దేవుని దగ్గరికి మనం పరిగెత్తాలంట. దేవుని దగ్గరికి పరిగెత్తి ఆయన నామం బలమైన దుర్గం అంటే కట్టబడింది ఒకటి. ఒక దుర్గము, మనం నివసించే దేవుని బిడ్డలు నివసించే దుర్గం అది. దానిలోకి మనం పరిగెత్తి అక్కడ మనం దాక్కున్నట్టయితే అక్కడ సురక్షితంగా మనం ఉంటాము అని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం ఈ జారత్వానికి దూరంగా పారిపోండి, పరిగెత్తండి అని దేవుడు మాట్లాడుతున్నాడు. పరిగెత్తి ఎక్కడికెళ్ళాలి మనము? దూరంగా పారిపోయి ఎక్కడికెళ్ళాలి? యెహోవా దగ్గరికెళ్ళి ఆయన దగ్గరికెళ్తే ఆయనకు బలమైన దుర్గం మనకి. ఆ దుర్గంలో మనం సురక్షితంగా అక్కడ పరిగెత్తితే మనం సురక్షితంగా ఉంటామని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం అందరూ కూడా దేవుని దగ్గరికి పరిగెత్తేవాళ్ళుగా, యేసు ప్రభువుకి పరిగెత్తేవారుగా, సంఘానికి పరిగెత్తేవారుగా, దేవుని సన్నిధికి పరిగెత్తేవారుగా మనం ఉండాలని దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. కాబట్టి మన అవయవాలని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన అవయవాలని ఎవరికి అప్పగించాలంటే దేవునికి అప్పగించాలి. లోకానికి అప్పగించకూడదని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతుంది. కాబట్టి ఈ మాటని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేస్తున్నాం. కళ్ళు మూసుకుందాం అందరం కూడా. అందరం ప్రార్థన చేసుకుందాం. దేవా, ఈరోజు మాతో మాట్లాడిన దేవా నీకు వందనాలు ప్రభువా. పౌలు గారి ద్వారా సంఘంతో మాట్లాడుతూ, కొరింథీ సంఘంతో మాతో కూడా మాట్లాడుతున్న దేవా నీకు వందనాలు ప్రభా. స్వాతంత్రం ఉన్నదాన్ని ప్రభా కొరింథీలు